కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వం వచ్చి నెల కాకుండానే బీఆర్ఎస్ విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నారు. ఉగులాపూర్ భూ నిర్వాసితులకు తప్పకుండా న్యాయం చేస్తామన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలానికి మంత్రి హోదాలో తొలిసారి వచ్చిన పొన్నంకు కాంగ్రెస్ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. తర్వాత సర్వై పాపన్న, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. లంబాడిపల్లి గ్రామంలో కొత్తగా నిర్మించిన గ్రామ పంచాయతీ ఆఫీసును ప్రారంభించారు మంత్రి పొన్నం. 7 లక్షల కోట్ల అప్పు చేసింది. తొందర ఏం లేదు, ఇబ్బంది పడుతున్నాం, అయినా సమస్యలన్నీ పరిష్కరించుకుందాం అనేటువంటి ఒక విశ్వాసంతో ఉన్నారు. వాళ్ళందరికీ వాళ్ళు నాకు కల్పిస్తున్న విశ్వాసానికి నేను ధన్యవాదాలు చెప్తున్నా, వాళ్ళ ధైర్యానికి. అదేవిధంగా ఏ 6 గ్యారెంటీలే చెప్పినామో ఆ 6 గ్యారెంటీల అప్లికేషన్ల ప్రక్రియ మొత్తం గ్రామంలో జరిగింది కాబట్టి వాళ్ళు కూడా విశ్వాసంగా ఉన్నారు. ఆ అప్లికేషన్లో ఇచ్చినటువంటి గ్యారెంటీలను అమలు చేస్తామని. ఇప్పటికే ఉచితంగా మహిళలకు బస్సు సౌకర్యం కావచ్చు, లేదా ఆరోగ్యశ్రీకి సంబంధించిన 10 లక్షల బీమా కావచ్చు, ఇవన్నీ ఇప్పటికీ అమలవుతా ఉన్నాయి. మిగతా కార్యక్రమాలు అప్లికేషన్ ప్రక్రియ అయిపోగానే తప్పకుండా ఆయా గ్యారంటీ ప్రకారంగా వాళ్ళందరికీ లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ 7వ తారీఖు నాడు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేసింది. కానీ టీఆర్ఎస్ పార్టీ అసహనంతో, పూర్తి అసూయతోటి అటు మహిళల బస్ సౌకర్యం ఉచితంగా అనేటువంటి విజయవంతమైంది, ఇటు ప్రజా పాలన పేరు మీద అప్లికేషన్ల ప్రక్రియ కార్యక్రమం ఎక్కడ కూడా ప్రజలు ప్రభుత్వమే సరఫరా చేసినటువంటి ఫారం తీసుకొని ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది అనేటువంటి ఒక ఆలోచనతో అసూయపడుతూ అసహనంగా కాంగ్రెస్ పార్టీని నెల రోజులు కూడా నిండినటువంటి పరిపాలన ఒక అధికారంలోకి వచ్చిన పార్టీని తీసుకొని 420 400 బీట్ దొంగలు అనే మాట మాట్లాడుతారు. తెలంగాణ ప్రజలారా ఆలోచించండి, నెల రోజులు కూడా కానీ ప్రభుత్వం 420 ఎట్లయితుంది?